ఆదిమునుల సిద్ధాంజనము ఉపోద్ఘాతం. మునులు తమ కళ్లకు సిద్ధాంజనం దివ్యమైన కాటుక రాసుకుంటే భగవంతుడు ఎలా కనిపిస్తాడో అచ్చమలాగే ఈ కృష్ణుడు అందరికీ సాక్షాత్కరిస్తున్నాడని అన్నమయ్య ధన్నాసి రాగంలో ఈ కీర్తనను అందించారు. యశోద ఇంట పెరుగుతున్న ఆ చిన్నారి కేవలం పసిబాలుడు కాదని, సకల లోకాలను తనలోనే ఉంచుకున్న పరమాత్మ అని ఇందులో వివరించబడింది. తెలుగు సారాంశం: ఆది మునుల కళ్లకు కనిపించే దివ్యకాంక్రి సిద్ధాంజనం వంటివాడు ఈ కృష్ణుడు. ఏ దిక్కున చూసినా మనకు కనిపించే పరమాత్మ ఈయనే. తన చిరునవ్వుతో 4 లోకాలను, చతుర్దశ భువనాలను తన నోటిలోనే యశోదకు చూపించిన మోహనకారుడు. యశోదమ్మకు దొరికిన నిధిలా ఆ ఇంట్లో తిరుగుతున్నాడు. ఆయన కనురెప్పలు తెరిస్తే అమృతం కురిసినట్లు ఉంటుంది. గోపికలకు ఆశ్రయమై నిలిచాడు. ముక్తికి మూలమైన పరాత్పరుడు, రుక్మిణీ సత్యభామల ప్రాణనాథుడైన ఆ వెంకటవరదుడు ఇక్కడ మన కళ్ల ముందే ఉన్నాడు. English summary: In this hymn, Annamaya describes Lord Krishna as the divine ointment, Siddhanjanam, that grants spiritual vision to ancient sages. He is the one who manifests everywhere we look. As the charming child, he revealed the entire universe with his mouth to Yashoda, appearing as a precious treasure in her household. His glance is likened to a shower of nectar, providing bliss to the gopis and the people of Vraja. Annamaya concludes that this supreme being, who is the source of liberation and the consort of Rukmini and Satyabhama, is none other than Lord Venkatvarada himself. Pallavi. ఆదిమునుల సిద్ధాంజనము ఏదశ జూచిన నిదివో వీడే. భావము: ప్రాచీన మునుల కళ్లకు దివ్యదృష్టిని ప్రసాదించే అంజనం వంటివాడు ఈ కృష్ణుడు. ఏ వైపున చూసినా ఇదిగో ఈయనే కనిపిస్తున్నాడు. వివరణ: సిద్ధాంజనం రాసుకుంటే దాగి ఉన్న నిధులు కనిపిస్తాయని అంటారు. అలాగే కృష్ణుడిని స్మరిస్తే సకల సృష్టిలో ఉన్న పరమాత్మ తత్వం దర్శనమిస్తుందని భావం. చరణం 1. నగిన సెలవి బడు 4 జగములు మొగమున జూపే మోహనము నిగిడి యశోదకు నిధానంబై పొగడొంది గృహమున నిదే వీడే. భావము: నవ్వినప్పుడు ఆ చిరునవ్వుతో పాటు లోకాలన్నింటినీ 4 జగములు తన ముఖంలోనే చూపించిన మనోహరుడు ఈయన. యశోదమ్మకు దొరికిన గొప్ప నిధిలా నిధానం ఆ ఇంట్లో ప్రకాశిస్తున్నాడు. వివరణ: కృష్ణుడు మట్టి తిన్నప్పుడు నోరు తెరిచి యశోదకు విశ్వరూపం చూపించిన ఘట్టాన్ని అన్నమయ్య ఇక్కడ గుర్తు చేశారు. చరణం 2. కనుదెరచిన నలుగడ నమృతముల్లటు అనుమున గురసీ నపారము వనితలు నందవ్రజమున జలగగా మనికికి నెరవై మలసీ వీడే. భావము: ఈ చిన్నారి కళ్ళు తెరిస్తే చాలు అపారమైన అమృతం కురిసినట్లు ఉంటుంది. గోపికలు, నందనందన ప్రజలందరూ ఆంగా ఉండటానికి ఈయనే ముఖ్యమైన ఆధారం. వివరణ: భగవంతుని కృపావీక్షణం భక్తుల పాలిట అమృతవర్షం వంటిదని ఇక్కడ వర్ణించబడింది. చరణం 3. పరమునకును దా పరమై వెలసిన పరిపూర్ణ పరాత్పరుడు. సరుస రుక్మిణికి సత్యభామకును వరుడగు వెంకటవరదుడు వీడే. భావము: అన్నిటికంటే అత్యున్నతమైన పరము స్థితిలో ఉండే పరిపూర్ణ పరాత్పరుడు ఈయనే. రుక్మిణి మరియు సత్యభామలత అయిన ఆ వెంకటవరదుడే ఈ కృష్ణుడు. వివరణ: కృష్ణ అవతారానికి వెంకటేశ్వర తత్వానికి ఉన్న అభేదాన్ని తెలుపుతూ అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. నారాయణ నీనామము బుద్ధి జేరినా జాలు. ఉపోద్ఘాతం. లోకంలో మనుషులు సంపదల కోసం, స్వర్గాది సుఖాల కోసం పాకులాడుతుంటారు. కాని అన్నమయ్య సామంతం రాగంలో సాగే ఈ కీర్తనలో నారాయణ అనే నామం మనసులో ఉంటే చాలు, అది ఇచ్చే తృప్తి ముందు మరే సంపద సాటిరాదని చెబుతున్నారు. హరి నామం పుణ్యాలను ఇస్తుంది, బంధాలను తెంచుతుంది మరియు కర్మలను నశింపజేస్తుందని ఇందులో వివరించబడింది. తెలుగు సారాంశం: ఓ నారాయణ, నీ నామము నా బుద్ధిలో నిలిస్తే చాలు, ఇక వేరే సిరులతో, సంపదలతో నాకేం పని? నీ నామాన్ని తలవగానే మనసులో ధైర్యం కలుగుతుంది, అనంతమైన పుణ్యం లభిస్తుంది. అలాంటప్పుడు ఇక స్వర్గం కోసం లేదా ఇతర లోకాల కోసం ఆశపడటం ఎందుకు? శ్రీహరి నామాన్ని స్మరిస్తే సంసార బంధాలన్నీ వీడిపోతాయి. అటువంటి పవిత్ర నామాన్ని పఠించే వారికి పాపాలు ఎలా అంటుకుంటాయి?
వెంకటపతి నామ వైభవం మన కర్మలనే బురదను కడిగివేస్తుంది. ఆ నామాన్ని నమ్మిన వారికి ఈ లోకంలోని చిన్న చిన్న సుఖాల మీద ఆశ ఏముంటుంది? ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ హిమ్, Annamaya extols the supreme power of chanting the name of Lord Narayana. He declares that if the Lord's name resides in one's intellect, all other worldly riches, Siri, become insignificant. Chanting the name of Vishnu brings immense courage and merit, making the desire for other celestial realms unnecessary. The name of Sri Hari shatters the bonds of worldly attachment and cleanses the soul of all sins. Annamaya concludes that the glory of Lord Venkateshwar's name destroys the mire of karma, and for those who sincerely meditate on it, mundane pleasures hold no value. Pallavi. Narayana Neenamamu Buddhi Jerina Jal Sirulemi Bati. Bhavamu. O Narayana. నీ పవిత్ర నామము నా బుద్ధిలో చేరితే, మదిలో నిలిస్తే చాలు. ఇక ఈ లోకంలోని సంపదలు, సిరులు నాకేపాటి. అవి నీ నామం ముందు చాలా తక్కువ. భగవన్నామం ఇచ్చే ఆత్మానందం ముందు భౌతిక సంపదలు నిల్లవలేవని అన్నమయ్య భావం. చరణం 1. ననుపైన శ్రీవిష్ణునామము పేరు కొనగానే తేకువ మీరగా, ఘనమైన పుణ్యాలు గలుగగా తమ కనేము బరమది ఏమి బాతి. భావము. అతి కోమలమైన శ్రీవిష్ణు నామాన్ని ఉచ్చరించగానే మనసులో గొప్ప ధైర్యం, తేకువ కలుగుతుంది. ఎనలేని పుణ్యఫలాలు లభిస్తాయి. అటువంటప్పుడు ఎక్కడో ఉండే పరలోకాల, స్వర్గాదుల గురించి ఆశపడటం ఎందుకు? వివరణ. నామ స్మరణ వల్ల కలిగే తక్షణ ఫలితం ధైర్యం మరియు పుణ్యం. ఇది తెలిసాక ఇతర లోకాలపై వ్యామోహం ఉండదని అర్థం. చరణం 2. నలువైన శ్రీహరినామము మతి తలచిన నాబంధము లూడగా, ఎలమి దీని బఠించినా ఈ కలుషములేల కలుగునెవ్వరికి. భావము. అందమైన శ్రీహరి నామాన్ని మనసులో తలచుకుంటే చాలు, సంసార బంధాలన్నీ విడిపోతాయి. లూడగా. ఎంతో ఆనందంగా ఈ నామాన్ని పఠించే వారికి ఏ రకమైన పాపాలు, కలుషములు అంటుకోవు. వివరణ. నామ స్మరణ ఒక కవచం లాంటిదని, అది బంధనాల నుండి విముక్తి కలిగిస్తుందని ఇక్కడ వివరించబడింది. చరణం 3. వెంకటపతి నామవిభవము కర్మ పంకములెల్ల బరిమార్పగా, బింకమై తలపెడి ప్రియులకు ఎందు ఇంక నీ సుఖమిది ఏమి బ్రాతి. భావము. వెంకటపతి నామ వైభవం మన పూర్వ కర్మలనే బురదను, పంకము పూర్తిగా తుడిచివేస్తుంది. అటువంటి నామాన్ని దృఢంగా నమ్మి ధ్యానించే భక్తులకు, ప్రియులకు ఈ లోకంలోని అశాశ్వతమైన సుఖాల మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. వివరణ. కర్మక్షయానికి హరినామమే పరమోషధమని, దానిని నమ్మినవారు లౌకిక సుఖాలను తృణప్రాయంగా భావిస్తారని ముక్తాయింపు. మోహము విడిచుటే మోక్షమది. ఉపోద్ఘాతం. మోక్షం అంటే మరణం తర్వాత ఎక్కడో లభించేది కాదు. మన మనసులో ఉన్న వ్యామోహాన్ని, మోహము వదిలివేయడమే నిజమైన మోక్షమని అన్నమయ్య ఈ కీర్తనలో ఉద్ఘాటించారు. ఆహిరి రాగంలో సాగే ఈ కీర్తనలో దేహతత్వాన్ని, కర్మగమనాన్ని తెలుసుకోవడమే అసలైన తెలివి అని వివరించబడింది. తెలుగు సారాంశం. ప్రపంచంపై ఉన్న వ్యామోహాన్ని వదిలిపెట్టడమే అసలైన మోక్షం. ఈ దేహం అశాశ్వతమని గుర్తించడమే నిజమైన జ్ఞానం. తన జన్మకు కారణం, తాను చేస్తున్న కర్మలు, తన బాధ్యతలను తెలుసుకోవడమే పరమార్థం. పుణ్యపాపాల మధ్య వ్యత్యాసాన్ని, విధినిషేధాలను గ్రహించడమే అసలైన సంపద. తల్లిదండ్రుల పట్ల భక్తి లేకపోవడమే కులహీనత. ధర్మాచరణ మర్చిపోవడమే మలినం. మళ్లీ మళ్లీ ప్రాపంచిక సుఖాలను నమ్మి వాటి వెంట తిరగడమే నరకం. కాని నిశ్చలమైన మనసుతో వెంకటేశ్వరుని దాసుల చెంత చేరి ఉండటమే అసలైన పుణ్యం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ philosophical composition, Annamaya redefines the concepts of liberation, wisdom, and hell. He states that giving up worldly attachment, moham, is itself salvation, moksha, and understanding the transient nature of the body is true knowledge. Realizing one's purpose, karma, and the distinction between virtue and vice is the greatest wealth. He describes the neglect of one's parents as a lack of character and the forgetting of moral duties as impurity. Chasing sensual pleasures, is likened to hell. Finally,
He concludes that finding a place among the devotees of Lord Venkateshwar is the highest merit. పల్లవి మోహము విడిచుటే మోక్షమది దేహ మెలుగుటే తెలివినదే భావము ప్రాపంచిక విషయాలపై ఉన్న మోహాన్ని వదలడమే మోక్షం. ఈ దేహం యొక్క అశాశ్వత స్వభావాన్ని గ్రహించడమే నిజమైన తెలివితేటలు. వివరణ: మోక్షమనేది మనసులో కలిగే ఒక స్థితి అని, దేహతత్వ జ్ఞానమే జ్ఞానానికి పునాది అని అన్నమయ్య వివరించారు. చరణం 1. ననిచిన తన జన్మము గర్మము దనపనియు నెరుగుటే పరమమది తనకు విధినిషేధములు పుణ్యముల ఘనత ఎరుగుటే కలిమియది. భావము: తన జన్మకు మూలం ఏమిటి? తాను చేస్తున్న కర్మలేమిటి? తన కర్తవ్యం పని ఏమిటి అని తెలుసుకోవే శ్రేష్టమైన మార్గం. ఏది చేయాలి, విధి ఏది చేయకూడదు, నిషేధం అనే ధర్మాలను, పుణ్య ఫలితాలను గ్రహించడమే నిజమైన ఐశ్వర్యం. వివరణ: బాధ్యతాయుతమైన మరియు ధర్మబద్ధమైన జీవనమే పరమార్థమని భావం. చరణం 2. తదితది బ్రేమపు తల్లిదండ్రులను ఎడగనిదే కులహీన తది చలుల బొరలి యాచారధర్మములు మనచినదే తనమలినమది. భావము: ప్రేమతో సాకే తల్లిదండ్రులను గౌరవించని వాడే కులహీనుడు. లోకపు పోకడలలో పడి మన సంప్రదాయాలను, ధర్మాలను మర్చిపోవడమే మనిషికి అంటుకునే అసలైన అశుద్ధం, మలినం. వివరణ: నైతిక విలువలు, పితృభక్తి మరియు ఆచార ధర్మాల ప్రాముఖ్యతను ఇక్కడ నొక్కి చెప్పారు. చరణం 3. కమ్మర గమ్మర గామ భోగములు నమ్మి తిరుగుటే నరకమది నెమ్మది వెంకట నిలయునిదాసుల సొమ్ముయి నిలుచుట సుకృతమది. భావము: మళ్లీ మళ్లీ శారీరక సుఖాలను, భోగాలను నమ్మి వాటికోసం ప్రాకులాడటమే నరకం. స్థిరమైన మనసుతో వెంకటేశ్వరుని భక్తుల సమూహంలో ఒకడిగా నిలబడటమే అసలైన పుణ్యకార్యం. వివరణ: ఇంద్రియ సుఖాల వెంట పడటం బంధనమని, హరిదాసుల సేవలో ఉండటమే విముక్తి అని ముక్తాయింపు. శ్రీశో యం సుస్థిరో యం ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన శ్రీమన్నారాయణుని వైభవాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన స్తుతి. రామకృష్ణ అవతారాల విశేషాలను, వేద వేదాంత సారమైన పరమాత్మతత్వాన్ని అన్నమయ్య ఇందులో పొందుపరిచారు. అయం ఈయనైతడు అనే పదాన్ని ప్రతి చరణంలో ఉపయోగిస్తూ మన కళ్ల ముందే ఉన్న వెంకటేశ్వరుడే ఆ పరమాత్మ అని నిరూపించారు. తెలుగు సారాంశం: ఈయన లక్ష్మీదేవికి భర్త, శ్రీసుడు, అత్యంత స్థిరమైనవాడు. విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని రక్షించిన శ్రీరాముడు ఈయనే. వేదాలనే నిధి కలిగిన నిర్మలుడు, అర్జునుని మిత్రుడైన విజయసఖ కృష్ణుడు ఈయనే. భృగు మహర్షిచే పూజింపబడేవాడు, సకల లోకాలకు ప్రభువు. శుక మహర్షి వంటి మునులకు సులభంగా దొరికేవాడు. రుక్మిణీదేవి కటాక్షం పొందినవాడు, చిదాత్మ స్వరూపుడు. తనను శరణు వేడిన వారిని కన్నబిడ్డల వలె కాపాడే శరణాగత వత్సలుడైన ఈ తిరువేంకటాధిపతియే ఆ సకల దైవం. ఇంగ్లీష్ సమ్మరీ: In this Sanskrit Latin hymn, Annamaya praises Lord Venkateshwar as the ultimate supreme being. He identifies the Lord as the consort of Lakshmi and the steadfast protector of Vishwamitra's sacrifice, as Rama. He is the pure essence of the Vedas, the friend of Arjuna, as Krishna, and the one beloved by sage Bhrigu. Annamaya describes him as the eternal Lord, easily accessible to sages like Shuka and adored by Rukmini. Finally, he is hailed as the embodiment of pure consciousness, Chidatma, and the compassionate protector of those who seek refuge in him. Pallavi: Srisho yam susthiro yam kausikamakharakshakoyam. భావము: ఈయన లక్ష్మీదేవికి నాథుడు, శ్రీసుడు, చలనం లేని స్థిరమైన తత్వం కలిగినవాడు. విశ్వామిత్ర మహర్షి కౌశిక యజ్ఞాన్ని రక్షించినవాడు ఈయనే. వివరణ: పరమాత్మ యొక్క నిత్యత్వం మరియు రామావతార విశేషాన్ని పల్లవిలో సూచించారు. చరణం 1. నిగమనిధి నిర్మలోయం జగన్మోహనసతీపతి విగతభయోయం విజేసుఖోయం భృగుమునినా సంప్రీతోయం. భావము: వేదములే నిధిగా కలిగిన నిర్మలమైన మూర్తి ఈయన. జగన్మోహనకారిణి అయిన లక్ష్మికి భర్త, భయం లేనివాడు. అర్జునుడికి, విజయునికి మిత్రుడు. భృగు మహర్షిచేత మిక్కిలి ప్రేమింపబడేవాడు ఈయన. వివరణ: కృష్ణావతార సఖ్యతను, విజయసఖ,
భృగు మహర్షి పాదఘట్టన ద్వారా కలిగిన పురాణ విశేషాన్ని ఇక్కడ ప్రస్తావించారు. చరణం 2. సకలపతి శాశ్వతోయం సుఖముఖమునిజన సులభోయం ప్రకటబహళ శోభనాధికోయం వికచరుక్మిణి వీక్షణోయం. భావము: సకల లోకాలకు శాశ్వతమైన ప్రభువు ఈయన. శుక మహర్షి వంటి గొప్ప మునులకు సులభంగా లభించేవాడు. అనంతమైన శుభాలను కలిగించేవాడు మరియు రుక్మిణీదేవి యొక్క వికసించిన కన్నుల చూపులతో ఆరాధించబడేవాడు ఈయన. వివరణ: భక్తులకు సులభుడు, సులభోయం అని చెప్పడం ద్వారా భగవంతుని కరుణా స్వభావాన్ని వివరించారు. చరణం 3. సరసోయం పరిసరప్రియోయం తిరువేంకటాధిపోయం చిరంతనోయం చిదాత్మకోయం శరణాగతవత్సలోయం. భావము: రసజ్ఞుడు, తన భక్తుల చెంతనే ఉండటానికి ఇష్టపడేవాడు ఈ తిరువేంకటాధిపతి. అనాది కాలం నుండి ఉన్నవాడు, చిరంతనుడు, జ్ఞానస్వరూపుడు, చిదాత్మకుడు. శరణు కోరిన వారిని అమితంగా ప్రేమించే వత్సలుడు ఈయన. వివరణ: వెంకటేశ్వరుడు శరణాగత రక్షకుడని, ఆయనే పరబ్రహ్మ స్వరూపమని అన్నమయ్య తన స్తుతిని ముగించారు. కిం కరిష్యామి కిం కరోమి ఉపోద్ధాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య ఒక సామాన్య మానవుడి తరపున భగవంతునికి మొరపెట్టుకుంటున్నారు. నేను ఏమి చేయగలను? ఏమి చేయాలి? కిం కరిష్యామి అనే సందిగ్ధంలో ఉన్నానని, సంసార మాయలో పడి పరమాత్మను మర్చిపోతున్నానని శుద్ధవసంతం రాగంలో ఎంతో వేదనతో వివరించారు. దేహంపై ఉన్న వ్యామోహం వల్ల దైవచింతన చేయలేకపోతున్నాననే పశ్చాత్తాపం ఇందులో కనిపిస్తుంది. తెలుగు సారాంశం: నేను ఏమి చేయగలను? ఏమి చేయాలి? అనేక సందేహాలు, వాటి సమాధానాలు వెతుక్కునే జడత్వంలో, తెలివితక్కువతనంలో మునిగి ఉన్నాను. జగన్నాథుడైన నారాయణుడు ముల్లోకాలకు ఆధారం, భక్తులను పవిత్రం చేసేవాడు. కాని చంచలమైన ఈ సంసార సాగరంలో మునిగిపోవడం వల్ల పాపాలకు దూరంగా ఉండే ఆ పరమాత్మను నేను దూరం చేసుకుంటున్నాను. గజేంద్రుడిని ఆదుకున్నవాడు, శరణు వేడిన వారిని కన్నబిడ్డలా చూసే ఆ తిరువేంకటాచలాధీసుని నేను భజించడం లేదు. మరణానికి గురయ్యే ఈ శరీరంపై అహంకారాన్ని, మమకారాన్ని పెంచుకుంటున్నాను. English summary: In this Sanskrit composition, Annamaya voices the existential dilemma of a soul caught in worldly illusions. He asks, "What shall I do? What can I do?" as he feels paralyzed by endless doubts and ignorance. He acknowledges that Narayana is the Lord of the universe and the purifier of devotees. However, being drowned in the turbulent ocean of samsara, worldly life, he admits he is moving away from the sinless one. Despite knowing Lord Venkateshwar is the protector of those who surrender and the savior of the elephant king, Gajendra, he laments that he fails to worship him, being overly attached to his transient physical body. Pallavi: Kim karishyami kim karomi bahula senka samadhana jadyam vahami. Bhavamu: Nenu emi cheyagalanu? Emi cheyali? అనేక రకాలైన శంకలు, సందేహాలు, వాటి పరిష్కారాల అనే జడత్వంలో, మందబుద్ధిలో నేను చిక్కుకుని ఉన్నాను. వివరణ: మనిషి తన విధిని, ధర్మాన్ని తెలుసుకోలేక అయోమయంలో ఉన్న స్థితిని అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 1. నారాయణం జగన్నాథం త్రిలోకైక పారాయణం భక్తపావనం దూరీకరోమ్యహం దురితదూరేణ సారసాగరమగ్న చంచలత్వేన. భావము: నారాయణుడు జగత్తుకు నాథుడు, ముల్లోకాలకు శరణ్యం, భక్తులను పవిత్రం చేసేవాడు. అటువంటి స్వామిని నేను దూరం చేసుకుంటున్నాను. ఎందుకంటే చంచలమైన ఈ సంసార సముద్రంలో మునిగిపోయి ఉండటమే దానికి కారణం. వివరణ: భగవంతుడు మన చెంతనే ఉన్నా సంసార మాయ వల్ల మనం ఆయనను గుర్తించలేకపోతున్నామని అర్థం. చరణం 2. తిరువేంకటచలాధీశ్వరం కరిరాజ వరదం శరణాగతవత్సలం పరమపురుషం కృపాభరణం న భజామి మరణభవదేహభిమానం వహామి. భావము: తిరుమల కొండపై వెలసినవాడు, గజేంద్రుడికి వరమిచ్చినవాడు, శరణు కోరిన భక్తులపై వాత్సల్యం చూపే ఆ పరమపురుషుని నేను భజించడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు మరణించే ఈ దేహంపై ఉన్న అభిమానాన్ని, అహంకారాన్ని మాత్రమే నేను మోస్తున్నాను. వివరణ: శాశ్వతమైన భగవంతుని వదిలి అశాశ్వతమైన దేహాన్ని నమ్మడం మనిషి చేసే అతిపెద్ద తప్పు అని ముక్తాయింపు.